శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీ విద్యని బ్రహ్మ విద్యగా ప్రతిపాదించారు. లలితా సహస్రనామాల్లోనూ ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య అని వశిన్యాది వాగ్దేవతలు శ్రీ విద్యని ఆత్మవిద్య, మహావిద్య అని కీర్తించారు. శ్రీ ఆదిశంకర విరచిత సౌందర్యలహరి ఆయన మానవాళికి అందించిన స్తోత్రాలలో మణిమకుటం వంటిది. అయితే ఈ స్తోత్రం భూమిపైకి రావడానికి ముందుగా జరిగిన ఒక సంఘటన శంకర విజయంలోనూ మార్కండేయ సంహితలోనూ ఉంది. ఆసేతు హిమాచలం పర్యటించిన శంకరులు యోగశక్తితో కైలాసానికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడు 5 స్ఫటికలింగాలను బహుకరించగా, మరి నువ్వేమిస్తావు బిడ్డకి అని శివుడు అమ్మ వంక చూడగా, అమ్మ అత్యంత గుప్తమైన శ్రీ విద్యా రహస్యాలు పొందుపరచబడి ఉన్న ఒక గ్రంథాన్ని అమ్మవారు శంకరులకు ప్రసాదించారు. అదే 100 శ్లోకములతో కూడిన సౌందర్యలహరి. మొత్తం 5 స్ఫటికలింగాలు ఈ గ్రంథం పట్టుకొని వస్తున్నారు. అలా వస్తూ ఉంటే నందీశ్వరుడు అటకాయించారు. ఎందుకంటే నందికేశ మహాభాగ శివధ్యాన పరాయణ మహాదేవ శివ పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. ఆయన అనుమతి లేనిది అయ్యా అనుగ్రహించడు, అమ్మ అనుగ్రహించదు. అందులో శ్రీ విద్యలో నందీశ్వర సంప్రదాయం ఒకటి ఉంది. అందులో నందీశ్వరుడు ఉన్నాడే, ఆయనకి ఒక ప్రత్యేకమైన విద్య ఉంది. నంది విద్య నటేశ్వరి. నంది విద్య అటు శైవ ఆగమాలకి ఇటు శాక్తేయ ఆగమాలకి కూడా ఆచార్య రూపుడు. ఆయన సామాన్యుడు కాదు నందీశ్వరుడు. ఆ ఆచార్యమూర్తి సనత్ కుమారుడికి శివజ్ఞానమంతా బోధించింది నందీశ్వరుడే. ఆ సనత్ కుమారుడి ద్వారా వ్యాసుడు మొదలైన వారందరూ కూడా తెలుసుకొని మనకు ఇచ్చారు. అలాంటి నందీశ్వరుడు అటకాయించి, ఏమిటి ఇచ్చారేంటి అమ్మా అయ్యా నీకు అనగానే, ఇవిగో ఇచ్చారు అని చూపించాడంట. ఏది అని ఒకసారి ఇలా చూసి, చాలా బాగున్నాయి శివలింగాలు, తీసుకెళ్ళి మీ ఇష్టం వచ్చిన దగ్గర పెట్టి పూజించు అన్నారు. నీవు ఈ బ్రహ్మ విద్యా రహస్యమైన సౌందర్యలహరిని పొందుటకు అర్హుడవే. అయితే స్థూల దృష్టి తప్ప సూక్ష్మ దృష్టి లేని మానవులు ఇది పొందటానికి అర్హులు కాదు అని మానవుల సకల లౌకిక కోరికలు తీర్చే మంత్ర యంత్ర తంత్ర రహస్యాలున్న 41 శ్లోకాలున్న భాగం శంకరులకి ఇచ్చి, అమ్మవారి సౌందర్య వర్ణన ఉన్న 59 శ్లోకాలున్న ప్రతిని వేరు చేసి భూలోకానికి ఏది అవసరమో అదే ఇస్తున్నా అని చెప్పి మిగతా భాగాన్ని తనే ఉంచుకున్నాడట. 59 శ్లోకాలలో ఉన్నది మంత్రస్వరూపమైన ప్యూర్ కాస్మిక్ పవర్ అయిన పార్వతీదేవి సూక్ష్మ శరీర వర్ణన. స్థూలం తప్ప సూక్ష్మం గ్రహించలేని శక్తి లేని, అంటే కంటికి కనిపించేవే నమ్ముతాము లేదా నమ్మము అనే మేధావులతో నిండిన భూలోకానికి ఈ సూక్ష్మ విజ్ఞానం అనవసరం అని నందీశ్వరుడు అనుకొని ఉంటారేమో. సృష్టిలో ప్రతి కదలిక అమ్మదే. ఆవిడే మహామాయా స్వరూపిణి. కాబట్టి నందీశ్వరుడు తీసుకుంటుంటే ఆయన్ని ప్రశ్నించకుండా ఆ నంది మనసులో ఇటువంటి భావన కలగడానికి మూలమైన కదలిక ఇచ్చిన చైతన్య స్వరూపిణి అయిన అమ్మవారికేసి చూశారు శంకరులు. అమ్మవారు నవ్వుతూ శంకరులను చూస్తూ, మిగతాది నువ్వే పూరించు అన్నది. అమ్మవారి ప్రేరణతో మిగిలిన భాగాన్ని జగద్గురువులు పూరించి మనకు పరమ కారుణ్యంతో అందించారు. జగద్గురువుల దివ్య ప్రసాదం అయిన అందులోని శ్లోక అంతరార్థాల గురించి మాట్లాడడం అంటే నాలాంటి అల్పురాలికి దుస్సాహసమే. ఇప్పుడు ఆ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. లలితా సహస్రనామాలలో శివశక్తైక్య రూపిణి శ్రీ లలితాంబిక అని అమ్మవారిని శివశక్త్యాది రూపిణిగా వశిన్యాది వాగ్దేవతలు కీర్తించారు. ఎక్కడ లలితా సహస్రనామం ముగుస్తుందో అక్కడి నుండి సౌందర్యలహరి మొదలవుతుంది.
శివశక్తి వినడానికి రెండుగా ఉన్న మూలంలో ఏకమై ఉన్న స్వరూపం. దీపం నుండి కాంతిని ఎలా విడదీయలేమో అలాంటి సంబంధం. నువ్వు లేకపోతే శివుడే స్పందించలేడు. అలాంటిది నేను నిన్ను స్తోత్రం చేయాలంటే నీ వల్లనే నిన్ను నేను స్తుతించగలను. అంతేగాని నా వెనకాల పుణ్యాలు ఉన్నాయనే ధైర్యం నాకు లేదు తల్లి. నీ అనుగ్రహం చేతనే నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పడం శంకరులు ఇందులో చెప్పడం ద్వారా ప్రకటించిన భావం. సాధారణంగా ఏ స్తోత్రమైనా సంప్రదాయబద్ధమైన శ్లోకములు ఇలానే ప్రారంభమవుతాయి. అదేంటి అంటే నిన్ను స్తోత్రం చేయలేను అంటూ స్తుతించడం. అది గొప్ప స్తోత్రాల లక్షణం. అంటే అహంకారం వదిలిపెడితే గాని స్తోత్రం చేయడానికి అర్హత రాదు అని ఉపాసకుడికి ఉండవలసిన మొదటి లక్షణం. అటువంటి శక్తి స్వరూపిణిని తలుచుకోవాలి అన్నా, నమస్కరించాలన్నా, స్తుతించాలి అన్నా ఎన్నో కోట్ల జన్మల పుణ్యరాశి ఉండాలి. అనేక కోటి బ్రహ్మాండాల నుండి వచ్చిన బ్రహ్మ, విష్ణు, రుద్రులే నీకు నమస్కారం పెట్టాలని, నిన్ను స్తుతించాలని పోటీ పడుతుంటే అసలు ఏ పుణ్యమూ చేయని వారు నిన్ను స్మరించడం కాదు కదా. కనీసం నీకొక నమస్కారం కూడా చేయలేరు అని జగద్గురువులు ఈ శ్లోకంలో తేల్చేశారు. మనం కూడా ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకున్నాం కాబట్టే అమ్మవారి గురించి తలుచుకోగలుగుతున్నాము, తెలుసుకోగలుగుతున్నాము, మనస్సులో నమస్కరించుకోగలుగుతున్నాము. ఏ పని చేయాలన్నా బద్ధకం, జడత్వం అనే తుప్పుని వదిలించే మహాశక్తివంతమైన శ్లోకం ఇది. జీవితంలో మనకు ఎన్నో కోరికలు, అవి ఎలా నెరవేర్చుకోవాలి అనే జ్ఞానం, క్రియ మనకు తెలియదు. కోరికలు ఎలా నెరవేర్చుకోవాలో దానికి కావలసిన జ్ఞానాన్ని, లౌకికంగా కార్యాన్ని నిర్వహించే సామర్థ్యాన్ని అమ్మవారు ఈ శ్లోకం ద్వారా మనకిస్తున్నారు. మనలోని జడత్వం పోవాలి అంటే కూడా ఈ శ్లోకాన్ని జపించాలి. ఎన్ని రోజులు అంటే మనకు బద్ధకం పోయి కోరికలు నెరవేరే వరకు జపిస్తే మంచిది. నిత్యం ఈ శ్లోకాన్ని లెక్క పెట్టకుండా కనీసం 1 గంట పాటు జపిస్తే అద్భుతమైన ఫలితం శీఘ్రంగా లభిస్తుంది. అలా కాదు కొన్ని రోజులే చేయగలం అంటే కనీసం 12 రోజులైనా సకాలంలో అనుకున్న పనులు నెరవేరకున్నా, సంవత్సరాల తరబడి తెమలని సమస్యలు కూడా ఈ శ్లోక పారాయణంతో తీరుతాయి. అటువంటి లాంగ్ పెండింగ్ సమస్యలు తీరాలంటే నిత్యం ఈ శ్లోకాన్ని 1000 సార్లు పారాయణ చేయాల్సి ఉంటుంది. సౌందర్యలహరి శ్లోకాలన్నీ సూర్యోదయానికి ముందుగానే పఠిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుంది. కనీసం 12 రోజులు అయినా ఈ శ్లోక పారాయణ చేయండి. తర్వాత దాన్ని పొడిగించుకోవడం మీ ఇష్టం. ఈ 12 రోజులు మాత్రం నియమనిష్టలతో సాత్విక ఆహారం తీసుకుంటూ బ్రహ్మచర్యం పాటిస్తూ జపించాలి. నైవేద్యంగా ఆవు నెయ్యి కలిపిన అన్నం లేదా కొబ్బరి, అరటిపండు, బెల్లం కలిపిన త్రిమధురం అనే పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి. సర్వే జనా సుఖినో భవంతు.